ఆధ్యాత్మికవేత్తలు మనతో పాటు ఉన్నారు. ఆ గణనాథుడికి సంబంధించిన మహిమాన్వితాలను మరిన్ని వివరాలు మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. అలాగే మనతో పాటు బంగారే శర్మ గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త. అలాగే డాక్టర్ కుప్పా శ్రీనివాస్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. అలాగే మరో ఆధ్యాత్మికవేత్త నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి మీ అందరికీ కూడా. నమస్తే. ముందుగా బంగారయ్య గారు, మీరు ఆ మహాగణనాథుడు 9 రోజులు కూడా విశేషమైనటువంటి పూజలు అందుకున్నాడు. 9 రోజులు ఎందుకు నవరాత్రులు, దాని ప్రాముఖ్యత అసలు? నవము అంటే పూర్ణ సంఖ్య, కంప్లీట్. మీరు 9ని దేనితోటైనా గుణించండి. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 8 1 9, 9 3 27, 7 2 9, అలా మొత్తము 9 వస్తుంది. ఇంకో రహస్యము, 9తో మీరు ఏది బాగా ఎడిషన్ చేసిన 9 + 1 10, ఒకటే ఉంటుంది. 9 + 2 11, రెండే ఉంటుంది. గుణిస్తే దాని సంఖ్య, అదే కలిపితే ఏ సంఖ్య ఉందో అది అలాగే. ఇది 9 గొప్పతనం. అందుకే దీన్ని అవికారి, వికారం చెందదు అంటారు. కానీ సగుణంగా వికారము, ఇదే 0తో మీరు గుణిస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే పరబ్రహ్మతత్వముగా నిర్గుణ నిరాకారం, సగుణ సాకారంగా 9. ఈ రెండు ఇవి. కాబట్టి 9కి చాలా ప్రాధాన్యత. 1 9 అని కాదు, అసలు సరి సంఖ్య, బేసి సంఖ్య. ఎప్పుడు బేసి సంఖ్యలోనే రాత్రులు లెక్క వేయాలి, సరి సంఖ్యలో రావు. కాబట్టి ఈ రాత్రి పూట పూజ అనేది చాలా ప్రధానంగా ఈ గణపతికి చేస్తారు. ఈ 9లో ఒక గొప్పతనం ఏమిటి అంటే, మహాభారత యుద్ధం తీసుకున్న 18 రోజులు, అందులో మీరు భగవద్గీత 18 అధ్యాయాలు, యుద్ధం చేసింది 18 రోజులు. అలాగే దీనిని రాసినటువంటి గణపతి, రాసినవాడు గణపతి, వ్యాసుల వారు చెప్తే. కాబట్టి ఈ 9 అనే సంఖ్యకి న్యాయం చేయాలి అంటే, సహస్రారంలో 9 నిర్గుణ నిరాకారం అయితే, మూలాధారంలో సగుణ సాకారం. ఈ రెండు అభేదము అని చెప్పాలంటే గణపతి పూజతోటి మొదలుపెట్టి గణపతితో ముగించాలి. అందుకని ఈ 9 పూర్ణత్వం, శూన్యము నుంచి 9 దాకా. అందుకని 9 తీసుకొని చేస్తారమ్మా. 9కి అంత విశేషం. బంగారే శర్మ గారు, పూజా విధానంలో మనం ఒక మట్టి విగ్రహాన్ని తెచ్చినా, ఎంతో వాల్యుబుల్ బంగారు విగ్రహాన్ని తెచ్చినా కూడా 21 పత్రులతో మనం పూజ చేస్తూ ఉంటాం. అందులో గరికకి మరీ ప్రాముఖ్యత. మనం ఎన్ని చేసినా, ఎన్ని పెట్టినా గరిక యొక్క మహిమానత్వం అనేది వేరే ఖచ్చితంగా పెట్టాలి అంటారు. అసలు ఎందుకది? మనకి ఇవాళ మంచి ప్రశ్నమ్మా. గ్రహణం కాబట్టి గ్రహణం రోజు గరిక గురించి మాట్లాడుకోవాలి. ఈ గరికలో చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. రేడియేషన్స్ అబ్జార్బ్ చేసే గుణాలు ఉన్నాయని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి గరికకు ప్రత్యేకత. 2, పెద్ద గాలులు వచ్చినాయి, లేదు పెద్ద వరదో వానో వచ్చింది, ఏమాత్రం చెట్టు అయినా కొట్టుకుపోతుంది. గరికకి ఏం కాదు, అది అలా ఉంటుంది, మళ్ళీ లేస్తుంది. అంటే దాంట్లో జీవ లక్షణం చాలా ఎక్కువ. గరిక దేనికి ఎక్కువ తొందరగా పోతుంది అంటే, సూర్యనారాయణమూర్తి యొక్క తాపానికి తొందరగా పోయి ఓషధిగా మారి ఇంకో జీవం కింద లేస్తుంది. అందుకే సూర్యుడి లోపల 2 లక్షణాలు. 1 పూర్తిగా దాహకం, 2 ఉత్పాదనం. దాహకం చేస్తాడు, ఉత్పాదనం చేస్తాడు. దేన్ని ఎక్కువ దాహకం చేస్తాడు? గరికనే. కాబట్టి ఈ గరిక అనేటటువంటి జీవము చాలా విశేషమైనటువంటి లక్షణాలని సంతరించుకుంది.
ఈ గరిక తినేటటువంటి వాళ్ళకి తొందరగా అనారోగ్యం రాదు. మీరు గరికపాటి ఇట్లాంటి ఇంటి పేర్లు వింటారు. ఇదేమిటి అంటే ఆ గరికతోటి పచ్చడి చేసి రాజును మెప్పించారు. ఓ రహస్యం చెప్తాను. ఇవాళ ఇజ్రాయెల్లో వాళ్ళ చపాతీలు తయారు చేయడానికి గరికనే ఎక్కువ పోషకాహారం ఉన్నదాని కింద భావించి వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? గరికలో జీవశక్తి మిగతా అన్నిటికంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో కూడా ఎక్కువ ఉంది. కాబట్టి గణపతి గజముఖం, ఈ గజముఖము ఎక్కువగా ఇష్టపడేది గరికని. అంతటి గజము యొక్క అవసరమైన డైట్ని ఈ గరిక మెయింటైన్ చేస్తుంది. అంటే గజానికే మెయింటైన్ చేస్తే ఆ గరిక మనకెంత చేయాలి? కాబట్టి సూర్యనారాయణమూర్తి శక్తి, చంద్రుడి శక్తి ఎప్పుడు భూమి మీద కాగినా దాని కాంపెన్సేషన్ గరిక. గ్రహణం వచ్చినప్పుడు కూడా అదే పంచుతూ ఉంటారు. అందుకని 21 పత్రుల్లో విశేషమైన ఔషధి స్వభావం గరికకుంది. అందుకని గరికకంత ప్రాధాన్యత. అలాగే ప్రతిమలు కూడా తీసుకునేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించి తీసుకుంటారు. ముఖ్యంగా ఆ తొండ భాగం నుంచి అంటే కుడివైపు తిరుగుందా, ఎడమవైపు తిరుగుందా, దాని ప్రాముఖ్యత కూడా తెలుసు. ఈ ఎడం వైపుకు తిరిగింది అనుకోమ్మా, అది మామూలుగా ఉండే గణపతి. కుడివైపుకుంటే దానిని వలంపురి గణపతి అంటారు. వలంపురి ఇప్పుడు మీకు దక్షిణావృత శంఖము అని ఉంటుంది కదా, అలా ఇది. ఎవడికి లోకంలో ఉండే సుఖాలు కావాలో వాడు ఎడం వైపు తిరిగి ఉన్న తొండంతో కూడిన స్వామిని అర్చించాలి. అదే కుడివైపు తిరిగి ఉందనుకోమ్మా, దాని ప్రత్యేకత ఏంటి అంటే అమృత కలశం ఉంటుంది. ముక్తి, జీవన్ముక్తినిచ్చేటటువంటి స్వామి కుడి పక్క తిరిగి ఉన్న స్వామి. అందుకని కుడి పక్కన తొండమున్న స్వామికి చాలా ఎక్కువ ప్రాధాన్యత. 1, 2 ఎడం పక్క శక్తి. ఎప్పుడైనా ఎడం పక్కంతా అమ్మవారు, కుడి పక్క అయ్యవారు. ఆ స్వామివారి యొక్క శరీరంలో మెడ దాకా అమ్మవారిచ్చిన శరీరం, మెడ పైన అయ్యవారిచ్చిన శరీరం. ఆయనకి 2 దంతాలు ఉంటాయి. ఒక దంతము ఎప్పుడు నిర్విఘ్నంగా ఉంటుంది, కానీ ఒక దంతము ఛేదమయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయన తల్లి లోపల ఎప్పుడు ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మగ ఏనుక్కే దంతం ఉంటుంది. ఆయన పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని సగం సగంగా చూపించాలి అని అనుకున్నారు. కాబట్టి అర్ధనారీశ్వరంగా ఒక పక్కన అమ్మని, ఒక పక్కన అయ్యని ఇద్దరిని చూపిస్తున్నారు. కాబట్టి సౌరశక్తి భూమి మీదకి తపింపజేయడానికి వస్తుంది. అదే సూర్యకిరణం చంద్రుడి మీదకి వచ్చి ఈ మొక్క ఉత్పాదనకి, అంటే అమ్మవారి విద్య చంద్ర విద్య, అయ్యవారి విద్య సూర్య విద్య. ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణం తపింపజేస్తుంది, చంద్రుడి నుంచి వచ్చే కిరణం జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 2 ఆయన చూపించడానికి అయ్యవారిచ్చినటువంటి ముఖముతో తపింపజేసే లక్షణం గరికని లాగుతాడు. ఆ అమ్మవారిచ్చినటువంటి శక్తిని అయ్యవారిలో ఐక్యం చేయడం, అంటే జీవన్ముక్త స్థితిని నువ్వు పొందాలి, ఆత్మతత్వము బయట విడిగా కనిపిస్తున్న శక్తి అభేదము ఒకటి చెయ్యి అని చెప్పడానికే ఆ గరికని స్వామి భుజిస్తారు. ఇది ప్రత్యేకత. అండ్ అలాగే 21 పత్రులు కూడాను, 21 పత్రుల్లో ఇంత ప్రత్యేకత. అది ఎడం పక్క తిరిగి ఉన్నప్పుడు తొండము అమ్మవారి యొక్క శక్తి స్వరూపం, కుడి పక్క తిరిగితే అదే ఆత్మతత్వం. అందుకనే నువ్వు అడిగిన మొదటి గరిక, 2వ తొండం, ఈ 2 కలిసి వచ్చినాయి. అండ్ అలాగే ఆయన చరిత్ర కూడా చూసుకుని, అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆయన పుట్టిన విధానం కావచ్చు, తర్వాత ఆయన శివుడి ఆగ్రహానికి లోనవ్వడం, ఒక్కొక్క ఘట్టం కూడా నుంచి ఒక్కొక్క దాని నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకునే అంశాలు. ఓవరాల్ గా మన గణేష్ చరిత్ర నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏం చెప్తుంది అసలు? గణపతి చరిత్ర సమస్తాన్ని నేర్పిస్తుంది. ఒకటి నేర్పిస్తుంది, ఒకటి నేర్పించదు అనేది లేదు. నమస్తే గణపతయే,
త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వం సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. అది ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడిలో ఉన్న సృష్టి లక్షణము గణపతిలో ఉంది, విష్ణుమూర్తిలో ఉన్న స్థితి లక్షణము గణపతిలో ఉంది, అదే విధంగా మహేశ్వరుడిలో ఉన్న లయతత్వం గణపతిలో ఉంది. ఇవన్నీ ఎందుకయ్యా? ఈ మూడిట్లో ఒకటే అయిన ఆత్మతత్వం ఏదుందో అది కూడా గణపతిలో ఉంది. జీవుడిగా నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావే, నువ్వు అది వేరు కాదు అని చెప్పే తత్వం కూడా గణపతిలోనే ఉంది. కాబట్టి నీ మనస్సుకి ఉద్వేగాలు చాలా వస్తున్నాయి, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయటమే శాంతి. ఆ శాంతినిచ్చేది కూడా గణపతే. అందుకని ఎప్పుడైనా సరే మనం గణపతి తత్వంలో ఆయన కళ్ళ నుంచి సూక్ష్మ దృష్టిని, ఆయన చెవుల నుంచి బాగా వినడం, అవసరమైన ఉంచుకోవడం, అనవసరమైనవి తీసేయడం, ఆయన తొండము నుంచి, తొండం ఏం చేస్తుందమ్మా? చిన్నదైనటువంటి సూదినైనా పెద్దదైన బర్మా దుంగనైనా రెండింటినీ తీస్తుంది. చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని ఎలా పట్టుకోవాలి అనేది, తల్లిదండ్రుల దగ్గర భక్తితోటి ఎలా ఉండాలి, ఏ కారణమైనా ఏ కార్యమైనా ఆయన అనుగ్రహం లేకుండా జరగదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ స్థాయి ఎలా ఉండాలి అంటే నువ్వు ఉంటేనే అది జరగాలి, లేకపోతే జరగకూడదు అనే ముద్ర ఉండేట్టుగా జీవించాలి. ఇలాగే దేశభక్తి. ఇవాళ అందరూ అమెరికాలు వెళ్తున్నారు, ఆస్ట్రేలియాలు, కెనడాలు, జర్మనీలు, యూకే మొత్తం తిరుగుతున్నారు. కానీ ఒక్క రహస్యం, గణపతి ఈ దేశంలో గొప్ప వస్తువు. రావణాసురుడైనా, విభీషణుడైనా, అగస్త్యుల వారైనా లంకకి, ఆస్ట్రేలియాకి తీసుకెళ్దాం అనుకున్నారు. ఆత్మలింగం, రంగనాథ విగ్రహం, కావేరీ నది. కానీ భారతదేశం దాటనివ్వలేదు గణపతి. అంటే గొప్పవైనవి ఈ కర్మభూమి నుంచి దాటించకండి అని ఆయన సందేశం ఇస్తున్నారు. కాబట్టి గణపతిలో లేనిది లేదు. అందుకనే ఏకాగ్రత గురించి కూడా ఆయన, ఎందుకంటే 7 చక్రాలు ఉంటాయి, ఆ 7 చక్రాల పైన కూడా పట్టునటువంటి ఏకాగ్రత. మూలాధారంలో ఆయన ఉండి ఆయనని మురారి ప్రముఖాదులు, బ్రహ్మదేవుడు, సరస్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, పరమేశ్వరుడు, అలాగే మహాశక్తి, జీవుడు, మనస్సు, అంతకు పైన ఉన్నటువంటి ఆత్మతత్వం, ఈ అన్నీ కూడా మూలాధార క్షేత్రం దగ్గర శక్తిని ఆయన ఇచ్చి కుండలిని లేపాలి అని ప్రార్థన చేస్తాయి. ఆయన లేపాకే ఇవన్నీ పూర్ణత్వాన్ని పొందుతాయి. కాబట్టి సమస్తమైన సప్త చక్రాలకి శక్తినిచ్చేటటువంటి స్వామి ఆ స్వామి. అందుకని ఆయన్నే సప్త చక్రాత్మకుడు అంటారు.